ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మించి తెలుగు పొలిటికల్ వార్ సాగుతోంది. టీపీఎల్ లో ఇవాల్టి మ్యాచ్ కర్నూలు స్టేడియానికి మారింది. తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అక్క బైరెడ్డి శబరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. సిద్ధార్థ్ రెడ్డి సంధించిన బౌన్సర్లను బౌండరీకి తరలించి బస్తీ మేసవాలన్నారు బైరెడ్డి శబరి. గంజాయి బ్యాచ్ ను వెంటేసుకుని తిరిగే సిద్ధార్థ్ రెడ్డి హద్దుల్లో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు మే సవాల్ అంటున్నారు అక్కా తమ్ముళ్లు. వైసీపీ నేతలపై టీడీపీ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆరోపించారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్? నువ్వు తప్పు కదా సార్. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మర్డర్లు, మానభంగాలు చేసిన వారిపై కేసులు పెట్టినా అక్రమ కేసులు అంటే ఎలా అని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి. ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్, నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్డులుంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. లోకేష్, టీజీ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న సిద్ధార్థ రెడ్డి కామెంట్స్ కు బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చారు. నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే. వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచర్ వేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా? పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి. అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్ని రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోను తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసుల లెక్కలు తేలుస్తామని సిద్ధార్థ్ రెడ్డి అంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రానే రాదన్నారు బైరెడ్డి శబరి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినాక ఇదే పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ వైసీపీ లీడర్లను పట్టుకొని మా దగ్గరికి వస్తే వీళ్లకు పోస్టింగులు రావు, వీళ్ళకు తగిన శిక్ష పడుతుందనే మాట చెప్తే ఆ లిస్టు మొత్తం చదవడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి. అసలు అధికారంలోకి రావాలి కదా. ఫస్ట్ 11 సీట్లతో పరిమితమైన వీళ్ళు ఇప్పుడు 1 సీటు కూడా రాదు. మొత్తం వైసీపీ పార్టీ తుడుచుకుపెట్టుకుపోతుందని నేనైతే. రాయలసీమకు అన్యాయం చేసిందే వైసీపీ అన్నారు టీడీపీ ఎంపీ. ఇక్కడ రాయలసీమకు ఎవరైనా అన్యాయం చేస్తున్నారు అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, మేము ఎప్పుడు కూడా రాయల్గా రాయలసీమ వాళ్ళు బతకాలనుకుంటున్నాము. అది కేవలము చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. సిద్ధార్థ్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బైరెడ్డి శబరి. ఇప్పటికైనా హద్దుల్లో మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.